నవ్వించడానికి ఆది రెడీగా ఉన్నాడు, పంచులు వేయించుకోవడానికి రాజు రెడీగా ఉన్నాడు, నవ్వడానికి మీరు కూడా రెడీ అయితే పిలవడానికి నేను రెడీ. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. నియమయమాదం చెలరేగిల్దియగదిగ తాపం నమః నీ ఝమ ఝమవాటం సుడిరేగిల్దియడ పెడతాళం. వెనక దాక్కోకు, అది వెనక దాక్కుంటే కనపడతల్లా. ఏనుగు వెనక ఎలక పిల్ల దాక్కున్నా. ఆహా ఏం అందం! ఈ అందాన్ని ఎముడొచ్చి ఎప్పుడు తీసుకెళ్తాడో. ఏంటి అంటే నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నారా? కోరుకుంటేనే మీరు పోయే పని అయితే దేశంలో 70% మగాళ్ళు కోరుకునే పనిలోనే ఉంటారే. మరి మిగిలిన 30% వాళ్ళకి పెళ్లి కాలేదులే. మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు చేసుకున్నారండి? మీ నాన్న ఒక్కదాన్ని చేసుకుంటే ఇతను చేసుకున్నట్టే నా ఆఫర్ ఇచ్చాడు. నేను ఇంకా కాజల్ అగర్వాల్ చేసుకుంటే నిషా అగర్వాల్ వస్తాను అని వచ్చాక తెలిసింది అగర్వాల్ కాదు పెద్ద చైనా వాళ్ళని. మీ పిల్లల్ని ఇవ్వడమే పెద్ద గొప్ప. దేశంలో 10 మంది అబ్బాయిలకి 8 మంది అమ్మాయిలు ఉన్నారు. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఆ మిగతా ఇద్దరు అదృష్టవంతులని అర్థమైంది. వెళ్ళు, నీకు దండం పెడతా. మామూలుది కాదు ఇది. కర్చీఫ్ కొంటానికి వెళ్తుంది అని కర్చీఫ్కి మ్యాచింగ్ అని చీర కొనుక్కొని వస్తుంది. వయసుకు తగ్గ క్యారెక్టర్. ఏంటి లోపల ఎంతసేపు ఏం చేస్తున్నావు? ముఖానికి పౌడర్ అద్దుకోవడం లేట్ అయింది అల్లుడు. అరే హైదరాబాద్ రోడ్లకి నీ మొహానికి ఎన్ని మరమ్మతులు చేసినా మార్పులే ఉండవు. అల్లుడు నీకు ఒక విషయం చెప్పాలి అల్లుడు. నా కూతురికి తల్లి లేని లోటు తీరుద్దాం అనుకుంటున్నా. దానికి తల్లి లేని లోటు తీరుద్దాం అనుకుంటున్నావా? నీకు నిద్ర లేని లోటు తీర్చుకుందాం అనుకుంటున్నావా? రాత్రి అంటే రమ్యకృష్ణ అంటున్నావు. రామకృష్ణ అనుకోవాల్సిన వయసులో మనకి ఎందుకు రమ్యకృష్ణాలు కలిపేశాడు. ఒంటరిగా పడుకోలేకపోతున్నాను అల్లుడు. మంచి వృద్ధాశ్రమం ఒకటి చూస్తే అందులో 30 మంది తోడు ఉంటారు. మంచిగా పడుకోడ. అల్లుడు ఇలాగన్నావంటే కట్నం తీసుకున్న అల్లులు అందరూ తిరిగి కట్నం ఇచ్చేయాలని చెప్పి మాంగారులంతా ధర్నా చేస్తారు తెలుసునా? మీరు ధర్నాలు చేస్తారా? బ్లేడ్ ధరలు తగ్గించాలని జేబు దొంగలు ధర్నాలు చేసినట్టు ఉంటది. ఏంటి చూస్తున్నా? బాహుబలి ఒక సీన్ లీక్ అయింది కదా. ఏది చూడు. అదేంటి పొగ తాగరాదు నో స్మోకింగ్ అని ఉంది. అదేరే లీక్ అయింది. ఎవరండి ఆ బెడ్రూమ్ లో అంత చండాలమైన ఫోటో పెట్టింది? అది ఫోటో కాదు, అర్థం. అవునా? అల్లుడు నా కూతురని చెప్పడం కాదు గాని ఎంత పని చేసినట్టు చకా 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 చేసుకుంటూ వెళ్ళిపోతారు. అవునవును, ఇందాకే ఇల్లు ఊడ్చినట్టే లేదు. ఆడ చెత్త ఆడే ఉంది. ఏమండి ఒక్క నిమిషమే. ఏంటండి డైరీ చూస్తున్నారు? క్రితం సారి నువ్వు ముద్దుగా పిలిచినప్పుడు ఎంత లెక్క అయిందా అని. నా కోసం ఒక్క ఐఫోన్ కొనరా? ఐఫోన్ ఎందుకు, మంచి గోల్డ్ నెక్లెస్ కొనిస్తానే. ఏంటి జోకులు వేస్తున్నారా? ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? సరదాగా అందరం కలిసి సినిమాకి వెళ్దాంలే. ఎందుకండి డబ్బులు దండగా? నేనే వెళ్ళి చూసి వచ్చి మీకు కథ చెప్తానే. మనిద్దరం కాపురం చేయడం ఎందుకు? ఎనర్జీ దండగా. ఎదురింటి వెంకటలక్ష్మి చేసి ఎలా ఉందో నీతో చెప్తాలే. మీరిద్దరు ఇలా గొడవ పడకుండా అన్యోన్యంగా కాపురం చేసి నా చేతిలో ఓ మనవణ్ణి పెట్టొచ్చు కదా. ఒరే నీ చేతిలో నాగభూషణాన్ని పెట్టినా మనవల్లాగా ఉంటాడు. మళ్ళీ మేమెందుకు కష్టపడటం దానికి? ఏమండి మా ఫ్రెండ్ పెళ్ళండి, ఏ గిఫ్ట్ కొనమంటారండి? ఒక చపాతీ కర్రను అట్ల కాడ తీసుకెళ్ళు. అది దేనికండి? ఇంకేం తీసుకెళ్ళినా పెద్ద యూజ్ చేయరు. ఇవైతే రెగ్యులర్ గా యూజ్ చేస్తారు. వెళ్ళు. సర్లేండి ఆటోలో వెళ్ళి వచ్చేస్తానే. ఆటోలో బట్టలే కానీ లారీలో వెళ్ళు. అల్లుడు అర్థం అవ్వడం, కూతురు అర్థం అవ్వదు. అయ్యగారు పని అంతా అయిపోయిందని ఇంటికి పోతున్నాం. పని అంతా అయిపోయిందని ఓనర్ నేను చెప్పాలి. ఆ దొడ్లో పాదులు ఎవడ పెడతారా? ఏంటి అలా చూస్తాలో కిందకి మీదకి జీతాలు తీసుకుంటలేదు? నన్నేం చేయమంటారు అయ్యగారు? రత్తాలు నాకు వయసు అన్న ఎక్కువ అన్న మాట పక్కన పెట్టి నాతో ఫ్రీగా ఉండరా. తడిగుడ్డెట్టు అది ఇందాక పెట్టానండి, ఆరిపోయింది. అది మీకు మళ్ళీ ఊరికి ఆరిపోద్ది. ఇలాగెట్టి తిరుగు. ఇక్కడ మరకలు ఎక్కువ ఉన్నాయి. చూసా 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 ఒక హృదయాన్నే కలిసా ఆ హృదయాన్ని కర్మ మంచి పాటల మెమరీ అంతా. చూసా ఒక హృదయాన్ని కోసా నీకున్నదాన్ని. రేయ్ ఏడేం బీగుతున్నావు నువ్వు? సక్రమంగా పనులు చేయించున్నాను అల్లుడు. నువ్వు లోపలికి వెళ్ళి మేము చేయించమా పనులు? తెలీదా? ఇలాంటాడే టైం వృధా చేయకరంటే గడియారంలో బ్యాటరీలు తీసాడంట. అయ్యగారు నువ్వు వెళ్ళమంటారా? మిగతా సగం ఎవడు దొరుకుతాడు? ఎవరైనా వస్తారా దానికి? కూర్చో. ఇప్పుడు ఈయన చూసా నేను చెప్తున్నా కదా. ఈ వేళ నాలో
పాదులని తోవేనండి అయ్యగారు. ఇక్కడ ఇంకా తవ్వకాలే ప్రారంభం ఇది అప్పుడే అరే నువ్వేం చేస్తావంటే చెట్లు మొత్తం పీకు ఏర్లు తడిసినా లేదు చూసి మళ్ళీ లోపల దించే మొత్తం నేనే బేకాలండి. ఎందుకు సగం నువ్వు బేకరా ఇంకో సగం బేకడానికి సల్మాన్ ఖాన్ వస్తాడు మీ ఇద్దరు తవ్వుతుంటే నేను వెళ్ళి తందూరి చికెన్ తీసుకొస్తా సార్ ఇప్పుడు ఎందుకు సార్ ఆ పనులన్నీ నేనే? నువ్వు వెళ్ళరా యజమాని చెప్తాను కదా వెళ్ళి లోపలికి వెళ్ళు. మీరు ఆ పనులు లేకపోతే మా పనులు ఎలా దొరుకుతాయడా ఈ వేళ నాలో ఎందుకో ఆశలు లోలోన ఏవో విరిసెలే వద్దయ్య గారు ఇవన్నీ నాకు కొత్త అయ్య గారు. నేను మాత్రం కోర్సు నేర్చుకున్నానంటే నాకు కొత్త వద్దయ్య గారు ప్లీజ్. అయ్య గారు పత్తాలు పైకలు అంటావు గాని తెలిసినయే అన్ని ఏరా నీతి లేని కుక్క మన కింద పనిచేసే వాళ్ళకి తిండి బట్ట ఇచ్చి అండగా నిలబడి ఆశ్రయం ఇవ్వడం యజమానిగా మన ధర్మం. అలాంటిది నిన్నే నమ్ముకుని నీ పంచన పడున్న వాళ్ళ పడకనే పంచుకున్నావంటే మృగానికి నీకు తేడా లేదు. ఏంటండి ఇది సాయి కుమార్ గారు ఆ బొక్కలో ఇట్లాంటి చాలా చూసాం కత్తాలు అయ్య గారు ఏరా నీతి లేని కుక్క ఏయ్! అవును నీతి లేని కుక్కనే కత్తాలు నీకెందుకు నేను చూసుకుంటా కదా చిచ్చి మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలేదండి మీకు విడాకులు ఇచ్చేస్తాను. అది కాదే చిచ్చి నువ్వు ఎలాంటి ఆవిడ అనుకోలేదు అల్లుడు నీ కెడాకులు ఇచ్చేస్తున్నాను. ఏయ్! వెళ్ళు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అయ్య గారు? తడిగుడ్డ తీసుకో ఈ వేళ నాలో ఎందుకో ఆశలు సో రోజా గారు ఎలా అనిపించింది? ఫస్ట్ టైం రాజు ఏజ్ కి తగ్గ క్యారెక్టర్ చేసాడు. ఏంటి అది వైఫ్ కన్నా ఈవిడ బెటర్ అనుకున్నావా పన్నావిడ? అసలు ఆవిడ ఓ ఎక్స్ప్రెషన్ నిన్ను చూసేసి శాంతి అయితే తట్టుకోలేకపోతున్నావు. బాగుంది. నాగబాబు గారు బాగుంది. అది బాగా ఉన్నది ఏంటంటే అమ్మాయిని పట్టుకోగానే ఎరా నీతి లేని కుక్క. బాగుంది. ఎంటైన్ చేసావు, బాగా ఎంటైన్ చేసాం. గుడ్. రాఘవ్ గారు డైరెక్ట్ పందెం అమౌంట్ చెప్పేయండి అంతే. ఈ రోజు రాఘవారు మాట్లాడరు, అక్కడి నుంచి కూడా కౌంటర్లు రాకూడదు, డబ్బులు ఇచ్చి కాముకి వెళ్ళి కూర్చోవాలని చెప్పి. చూడండి వాళ్ళు గెలిచారని ఓ ఎగిరిపడ్డారు. ఇప్పుడు ఏమైంది, మేము అలా ఎగిరిపడం మళ్ళీ మాకు అలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము గెలిచినా గెలకపోయి కథలాపే డబ్బులు ఇవ్వాలి తొందరగాను. చిన్న బజార్ ఏ వస్తువైనా 10 రూపాయలే. మందరికి వస్తుందా మేడం? ఏం కావాలి? ఇది తీసుకుంటా. 10 రూపాయలు స్కాన్ చేసేయండి. 10 రూపాయలు అకౌంట్ లోకి కత్తి లాంటి పాప కొట్టినది. ఇంకోటి తీసుకుంటా. ఒక నిమిషం. మళ్ళీ స్కాన్ చేయి. ఎంత? 10 రూపాయలే. 10 రూపాయలకి పదే పదే పొగడడం కుదరదు. చిన్న బజారు అన్ని 10 రూపాయల. ఏదైనా 10 రూపాయలే సార్. సన్నీలి అని 10 రూపాయలే. ఏం మాట్లాడుతున్నావురా? నా మొగుడే తెలుస్తుందా నీకు? అది నా లవరే. ఒక్కసారి ఏ రకంగా చూసినా కూడా దాని మీద నేనే బాగుంటాను కదండి. నువ్వు